నెలకొంది తెలుగు చలనచిత్ర సరే ఇది వేరే పేపర్లో ఉన్నది కదా అందులో కూడా చదివే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టులకు బిగ్ షాక్, హిడ్మా అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తుంది కదా. మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న కీలక నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కోరపుట్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో హిడ్మా హతమైనట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 4వ పేజీ. మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న కీలక నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కోరపుట్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో హిడ్మా హతమైనట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా అరెస్టుతో ఆ వార్తలు అవాస్తవం అని తేలింది. మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న హిడ్మా గురించి చాలామందికి తెలియదు. వాళ్ళ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి తెలియదు. గతంలో హిడ్మాను కేంద్ర కమిటీలోకి తీసుకురావడంపై మావోయిస్టుల పార్టీలో విభేదాలు వచ్చాయి. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే కేంద్ర కమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకురావడాన్ని మావోయిస్టు పార్టీ మద్దతుదారులు విమర్శలు చేశారు. ఇలా చేయడం హింసను ప్రోత్సహించడమే అవుతుందని ధ్వజమెత్తారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలేసి హింసా మార్గాన్ని ఎంచుకుందని హిడ్మాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో హిడ్మా హింస భయంకరంగా ఉంటుందని పార్టీ సానుభూతి పరులు చెబుతున్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడ్డాడని పెద్ద చర్చలే జరిగాయి. హిడ్మాకు భారీ భద్రత ఉంటుందని, దాదాపు 10 మంది వరకు రాత్రింబవలు ఆయనకు పహారా కాస్తారని మాజీ మావోయిస్టులు అంటున్నారు. ఇటీవల కూడా మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 18 మంది నక్సల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇందులో 4 PLGA సభ్యులున్నట్లుగా సుక్మా ఎస్పీ కిరణ్ చావల్ తెలిపారు. 10 మందిపై మొత్తం 38 లక్షల రివార్డు ప్రకటించినట్టు చెప్పారు. ఈ మేరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నక్సల్స్ రహిత గ్రామ పంచాయతీ పథకాల్లో సాధించిన మరో విజయం అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో పెద్ద ఎత్తున మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని, ఈ నేపథ్యంలో మిగతా వారితో లొంగిపోతున్నారంటూ తెలిపారు. సో మావోయిస్టులకు బిగ్ షాక్, హిడ్మా అరెస్ట్ అయినటువంటి వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో హిడ్మా గురించి మనం మాట్లాడుకోవాలి. సో అసలైనటువంటి హిడ్మా కాదని చెప్పేసి కొంతమంది, లేదు ఈయన హిడ్మానే అని ఇంకొంతమంది. సో ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే 2 ఫోటోలు కనుక మనం కంపేర్ చేసుకుంటే, ఇదేమో ఓల్డ్ ఫోటో, అదేమో న్యూ ఫోటో. ఇదేమో హిడ్మా ఓల్డ్ ఫోటో అంటే పాత ఫోటో, ఇదేమో న్యూ ఫోటో. ఇక్కడ 2 ఫోటోలు కనుక మనం కంపేర్ చేసుకుంటున్నట్లయితే హిడ్మా అరెస్ట్ అయినటువంటి వార్త అయితే ఇప్పుడు కథనాలు వస్తూ ఉన్నాయి. బట్ ఇందులో వాస్తవము ఎంతుంది, అవాస్తవం ఏందని పక్కన పెడితే, బట్ వాస్తవానికి కొంత జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఈయన అసలైనటువంటి ఒరిజినల్ హిడ్మా ఫోటో ఇది. ఒరిజినల్ హిడ్మా ఫోటో ఇది. ఇది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఫోటో ఇది. మరి కొంతమంది ఏమంటారు, ఈ హిడ్మా కాదని చెప్పేసి అంటున్నారు. మరికొంతమంది ఏమంటారు, ఆ హిడ్మా ఒక్కడే అంటున్నాడు. ఎందుకంటే గతంలోనే హిడ్మా చచ్చిపోయినని, చంపేసారనేటువంటి ఒక చర్చ జరిగింది. మరి అప్పుడు హిడ్మాను చంపేస్తే మళ్ళీ ఇప్పుడు ఎట్లా బతికొచ్చాడు, నిజంగానే మరి అప్పుడు హిడ్మాను చంపిరా చంపలేరా అన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. బట్ చాలా వరకు మాత్రం ఇతను అసలైనటువంటి హిడ్మా కాదు, హిడ్మా పేరున్నటువంటి మరొక మావోయిస్ట్ నేత, ఈయన ఒక మెంబరే తప్ప ఈయన ఒరిజినల్ హిడ్మా కాదన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. బట్ దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రమే పోలీసులు ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటివరకు అయితే ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. బట్ అరెస్ట్ అయితే చేసినాము హిడ్మా అని చెప్తా ఉన్నారు. మరి ఆ హిడ్మా ఈ హిడ్మా ఒక్కటేనా అనేటువంటి ఒక క్లారిటీ అయితే మరి పోలీసు భద్రతా బలగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ నిజంగానే కంపారిజన్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తున్నారు. ఈ హిడ్మా సేమ్ ఫేస్ కట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అప్డేట్ వర్షను, ఓల్డ్ వర్షన్, ఈ 2 ఫోటోలు చూస్తే మాత్రం సేమ్ అనిపిస్తూ ఉంది. సో మరి నిజమైనటువంటి హిడ్మా అయినప్పుడు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావునే పోలీసు బలగాలు మరి మట్టుబెట్టాయి. కాబట్టి మరి నిజమైనటువంటి హిడ్మా అరెస్టు చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసు భద్రతా బలగాలు. హిడ్మా అని చెప్తున్నాయి, మరి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మెంబర్ అని చెప్తున్నారు. కానీ అసలు సిసలైనటువంటి హిడ్మానా, లేకపోతే ఈయన కూడా ఇంకొక పేరున్నటువంటి హిడ్మానా అని ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే రాలేదు. బట్ ఆల్మోస్ట్ చాలామంది మాత్రం ఈయన అసలు సిసలైనటువంటి హిడ్మా కాదు, హిడ్మా పేరున్నటువంటి వేరొక మరి హిడ్మా అయితే అసలైనటువంటి హిడ్మా అయితే ఇట్లా అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. అసలైనటువంటి హిడ్మా చుట్టూ దాదాపు 10-15 మంది మావోయిస్టు నేతలంతా కూడా కస్తి కాస్తూ ఉంటారు. ఆయన చుట్టూ భారీ బందోబస్తు, భారీ సెక్యూరిటీ ఉంటుంది. అంత ఈజీగా హిడ్మా అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్స్, అంత ఈజీగా దొరికేటువంటి ఛాన్స్ అయితే ఉండదు. చాలా క్రూరత్వంతో, చాలా
వ్యూహాలతో చాలా బలంగా ఉండేటువంటి వ్యూహాను హిడ్మాను పట్టుకునేటువంటి ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉందనేటువంటి ఒక చర్చ కూడా కొంతమంది మరి మాజీ మావోయిస్టులు కొంతమంది విశ్లేషకులకు చెప్తా ఉన్నారు. కాబట్టి సో పోలీసులు క్లియర్గా అనౌన్స్మెంట్ చేసేంత వరకు మనము నిజమైన హిడ్మానా లేకపోతే డమ్మీ హిడ్మానా అనేది మనం క్లారిటీగా చెప్పలేనటువంటి పరిస్థితి. బట్ చాలా వరకు మాత్రం ఈయన అసలైనటువంటి హిడ్మా కాదు అనేటువంటి చర్చనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఇంకా చాలా అంశాలున్నాయి, మనము వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఈనాడులో చూస్తే ఈనాడులో చిత్రాల గురించి వార్త కనిపిస్తుంది, బారాసా ధీమా వ్యక్త గురించి వార్త కనిపిస్తుంది.